మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఫ్రమ్ జగన్నాటకం టు అలా అలా ఇంజెక్షన్ స్టార్ట్ అయింది. అలా వెళ్ళిపోయింది. సోల్ఫుల్ మ్యూజిక్ గురించి తెలుసు, కానీ మీ సోల్ని మీటిన మ్యూజిక్ గురించి ఆలోచిస్తుండండి. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ దీప్తి. వెల్కమ్ టు మెలడీస్ అండ్ మెమరీస్ విత్ మీ దీప్తి. యాక్చువల్లీ నేను ఇంట్రొడక్షన్ ఇలా ఎందుకు ఇచ్చానంటే, చాలా సాంగ్స్ మనకి మనసులో అవి రివర్బ్ అవుతూనే ఉంటాయి, కానీ పైకి మనం పాడలేకపోవచ్చు. అలాంటివే సోల్ఫుల్ సాంగ్స్ అని మనం దాన్ని నామినిక్లేట్ చేసామన్నమాట. ఈ నేపథ్యంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కెరియర్ స్టార్ట్ చేసి అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన కెరియర్ని కొనసాగించిన తీరు, ఫ్రమ్ జగన్నాటకం టు ఐ సినిమా, వికట కవి నుంచి 3 రోజెస్ దాకా ఎన్నో సోల్ఫుల్ మెలడీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాడా ఈరోజు షోలో నాతో పాటు ఉన్నారు. అండ్ ఆయన లైఫ్లో ఉన్నటువంటి ఆ మ్యూజికల్ క్యాసెట్ మెమరీస్ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ మెలడీస్ అండ్ మెమరీస్లో. హలో అజయ్ గారు, నమస్తే. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, ఐఎమ్ వెరీ గుడ్. ఎందుకు అజయ్ గారు చాలా టెన్స్డ్గా కనిపిస్తున్నారు? టెన్స్డ్గా ఏం లేదా, నిద్ర లేదండి. నిద్ర లేదా? అయ్యో, ఎందుకు? 3 రోజెస్ వర్క్స్ అవుతున్నాయి, సో హార్డ్లీ వీఆర్ స్లీపింగ్ 4 to 5 hours అంతే. సో అసలు టాలీవుడ్లో నెక్స్ట్ నిద్ర లేకుండా బిజీగా గడుపుతున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ అజయ్ గారు. అంతే కదా అజయ్ గారు? బాగుంది వినడానికి. అలాగే జరగాలని కోరుకుంటున్నాను. అయిపోయిందిలేండి, ఆల్రెడీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు కాబట్టి. మీ ఫస్ట్ ఫిలిం జగన్నాటకంకి సంబంధించి ఆ కంపోజిషన్స్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఫుల్ హైలో ఉంటాం. అయితే అది ట్రాక్లోకి వచ్చి దానికి సంబంధించి మీరు కంపోజిషన్స్ చేయడాలు, ఈ ఈ కంపోజిషన్ వెనకాల ఉన్నటువంటి మెమరీతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో జగన్నాటకం ఆ డ్రైవ్ టోటల్లీ వేరండి. ఎందుకంటే నేను జగన్నాటకం చేసిన టైంలో టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను. అండ్ టీసీఎస్లో ఎవరికి తెలియదు నేను అసలు మ్యూజిక్ వైపు ఉన్నాను. సో మార్నింగ్ 8 to ఈవినింగ్ 6-7 వరకు ఆఫీస్లో ఉండి 7కి నేను ఐ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ గచ్చిబౌలి టు సికింద్రాబాద్ ఆన్ బైక్. అండ్ నేను అప్పుడు కీబోర్డ్ ప్లేయర్తో కూర్చోవాలన్నమాట. సో ఎబినైజర్ అని చెప్పి కీబోర్డ్ ప్లేయర్ అన్నాడు. సో ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి ఐ యూస్ టు జస్ట్ క్రాష్ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆ ట్రాఫిక్లో వెళ్ళేసరికి 22 km అంత ఉంటుంది అక్కడ నుంచి. ఫస్ట్ అసలు ఆ మూడ్ ఇది వేరే ఇది కదా. సో టోటల్ ఆ మూడ్లోకి రావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ బ్రేక్ కావాలి. సో వాళ్ళ మదర్ నాకు టీ ఇచ్చేవారు, ఆ టీ పెట్టుకొని మళ్ళీ కూర్చొని అప్పుడు 8 to మళ్ళీ నైట్ 1 to 2 కూర్చునే వాళ్ళం. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ 8 o'clock మళ్ళీ ఆఫీస్. సో ఆ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది, చాలా. అది అసలు వేరే, అది అన్ఎక్స్ప్లెయినబుల్, అది ఓన్లీ ఆర్టిస్ట్కి అర్థం అవుతుంది. సో అలా జరిగింది జగన్నాటకం వర్క్స్ అన్నీ. సో క్రియేటివ్గా ఐఎమ్ వెరీ క్లియర్ ఎప్పుడు, బట్ ఆ టైం మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. అసలు కోడింగ్ నుంచి కంపోజింగ్ వైపుకి అంత డేరింగ్ స్టెప్ ఎలా వేసుకున్నాను లైఫ్లో? డేరింగ్ స్టెప్ అంటే యాక్చువల్లీ నేను 2018 వరకు వర్క్ చేశానండి. 18 వరకు వర్క్ చేశాను. సో గూఢచారికి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలని చెప్పి శ్రీచరణ్ బాగల్ నా ఫ్రెండ్ వైజాగ్ నుంచి. సో తను అడిగినప్పుడు అప్పుడు వన్ డే ఇంకా పెళ్ళి అయిన 3 monthsకి మా వైఫ్ మదర్ సపోర్ట్తో అలా జంప్ కొట్టాను అనమాట ఇటు. ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? ఆర్ పర్ఫెక్ట్ డెసిషన్, చాలా లేట్గా తీసుకున్నాను అని అనుకున్నారా? అస్సలు 1% కాదు, అస్సలు రిగ్రెట్ అనే ఫీలింగ్ అంటే ఎర్లీగా చేసి ఉండవలసింది. బట్ అట్లీస్ట్ చేశాను. అది ప్యాషన్ ఉండడం వేరు, ఆ డెసిషన్ తీసుకోవడం వేరు కదా. సో యాక్చువల్ 2 movies వచ్చాయి నాకు ముందే, మానేసే జగన్నాటకం కంటే ముందు. జగన్నాటకం అండ్ కిరాక్ 2 movies చేశాను. బట్ ఐ నో అది కాదు, ఐ హావ్ టు గివ్ 24 hours టు ద ఫీల్డ్ అనేది ముందే తెలుసు నాకు. సో సరే వచ్చింది, చేసాం, అప్పుడు ఫ్లోలో వచ్చేసింది అనమాట. సో 2018లో ఇంకా వన్ డే ఏదో ధోని ఇంటర్వల్ సీక్వెన్స్ లాగా అలా ట్రైన్ వచ్చి డోర్ అలా ఓపెన్ అయింది, వెంటనే టికెట్ లేకపోయినా ఎక్కేసాను అనమాట. బాగుంది. అంత కష్టపడ్డారు కదా, కష్టే ఫలి అంటారు కదా. సో అంత కష్టపడి మీరు ఆ మ్యూజిక్ మీ ఫస్ట్ కంపోజిషన్ చేసిన తర్వాత మీకు బాగా కీర్తి వచ్చినటువంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ మ్యూజిక్ చాలా బాగుంది అని అప్రిసియేషన్స్ కానివ్వచ్చు, నా హార్డ్ వర్క్ ఇట్ పేడ్ అవుట్. ఎస్, ఫస్ట్ ప్రాజెక్ట్స్కి కిరాక్ అనే దానిలో ఒక సాంగ్ ఉంటుంది అంటే, అది గాలే నిన్ను తాకి అని చెప్పి సాంగ్ ఉంటుంది. పాడతారా సరదాగా? బికాజ్ మనం పాడుతూ ఉండాలి ప్రతి పాట. అవునా?
గాలే నిన్ను తాకి గాని నన్ను చేరనంది ఊపిరంతా ఆగేలా ఈ భూమే వద్దు అంటూ పైకి నాన్న నన్న నాన్న నన్న తార నన్న నాననా తరే నాననా తరారే నారే నానే నానా తారే నానరే నానన తనానరే నానే నానే నానా గోడ నుండి జారిపడ్డ పిల్లి 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 పిల్ల తీరుగా గుండె ఆగి కొట్టుకుంది కొత్తగా ఒక మెలడీ హాయిగా ఉంటుంది, ఒక ఉంది బ్రీజీ melody వింటుంటే, మెలడీ. exactly. సో అది టీచర్స్లో వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది రింగ్ టోన్స్గా పెట్టుకున్నారు. అరే వా ఆ మూవీ అంత హిట్ అవ్వలేదు కానీ బట్ సాంగ్ ఈ మూవీతో కన్సిడర్ చేస్తే చాలా మందికి వెళ్ళింది అది. ఎఫ్ఎమ్స్లో ప్లే అవ్వడం, దానిలో ఫ్లూట్ సేమ్ థీమ్ ఫ్లూట్లో ఉంటుంది, ఫ్లూట్ థీమ్ ఉంటుంది. ఆ ఫ్లూట్ థీమ్ రింగ్ టోన్గా పెట్టుకున్నారని చెప్పి వేరే ప్రాజెక్ట్స్ నుంచి నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పడం ఒక చిన్న మోటివేషన్ ఉండేది అనమాట చేసినందుకు. సో ఏదో చేసాం వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా బట్ స్టిల్ ఇప్పటికీ హిట్ అయింది, జనాలు దాన్ని వింటూ ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే ఆ కిక్కే వేరు. సో కిరాక్ చేసినప్పుడు కూడా మీరు TCS లో వర్క్ చేస్తున్నారు. అది 2015లో వచ్చింది. 14 and 15లో 2 మూవీస్ వచ్చాయన్నమాట. అచ్చా, ఓకే. కిరాక్ ఫస్ట్ రిలీజ్డ్ యాక్చువల్లీ, బట్ నా ఫస్ట్ మూవీ జగన్నాటకం. కరెక్ట్. బేసికల్గా అండి మీరు చిన్నప్పటి నుంచి వీణ స్ట్రింగ్ సౌండ్ వింటూ పెరిగారు. బట్ మీరు మళ్ళీ గిటార్లోకి రావడం అన్నది అంటే గిటార్తో ఫస్ట్ కంపోజిషన్ మీరు చేసినప్పుడు దాని వెనకాల ఉన్న మెమరీ ఏంటి? బానే వీణ అదే కొంచెం పొగడండి, అలా బానే సెంటెన్స్ కంప్లీట్ చేయండి. మీరు చాలా బాగా వర్క్ చేశారండి. చాలా ఎన్ని వీడియోస్ చూసుంటారు మీరు. వీణ గురించి తెలిసిందంటే కొన్ని వీడియోస్ చూసి ఉండాలి. బట్ మీరు చాలా వర్క్ చేశారు గట్టిగా. వెరీ గుడ్ దీప్తి గారు అనండి. సో మా అక్క వీణ వాయించేదండి. సో నేను పక్కన కూర్చొని చూసేవాడిని. సో తన క్లాసులకు వెళ్ళినప్పుడు నేను వెళ్ళేవాడిని. అప్పటికేం తెలియదు, అప్పటికి డ్రాయింగ్ వేసేవాడిని నేను. సో 9th క్లాస్లో ఎవరో గిటార్ ప్లే చేస్తుంటే స్కూల్లో గిటార్ బాగుంది, గిటార్ నేర్చుకుంటా అని చెప్పి అప్పుడు గిటార్ బయట పోయేది అనమాట. అప్పుడు గిటార్ మా అక్క కొనిస్తే ఇంకా దాంతో డ్రాయింగ్ ఆపేసి అటు గిటార్ వైపు వెళ్ళి అనమాట. ఓ వావ్. సో అక్క, అమ్మ, వైఫ్, ముగ్గురు ఆడవాళ్ళు మీ జీవితంలో. మా పాప. ఇప్పుడు పాప. సో మొత్తానికి లేడీ డామినెన్స్, లేడీ ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్ లో, లేడీ లక్ మీ లైఫ్ లో చాలా ఉందని చెప్పాలి. పెద్ద గ్యాంగ్ అది. మీరు ఎట్లా చాలా ఇమోషనల్ బాండింగ్, సెంటిమెంట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఫ్యామిలీతో? చాలా అంటే నిద్ర లేచి ఒక కంపోజిషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అమ్మ ఎదురు అవ్వాలో లేకపోతే వైఫ్ కనిపించాలో? అలాంటి సెంటిమెంట్స్ లేవు. నేను ఎమోషనల్ పర్సన్ ఎమోషనల్ కానీ వాళ్ళ మైండ్లోకి రారు పాటలు చేసినప్పుడు. నా పాట చేసినప్పుడు హీరోయినే, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి సినిమా ఇదేంటి. ఇప్పుడు కిరాక్లో మీరు చెప్పిన సాంగ్ కానీ, నేడే విడుదల సినిమాకి మీరు చేసిన మ్యూజిక్కి కానీ ఇన్స్పిరేషన్ ఆ పర్టికులర్ ఫిల్మ్స్కి ఏంటి అని అడిగితే సైలెన్స్లోనా లేకపోతే మీ లైఫ్లో జరిగినటువంటి ఒక సంఘటనని బేస్ చేసుకొని వచ్చిన మ్యూజిక్? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దోస్ సాంగ్స్? కిరాక్కి మీరు చెప్పారు సరే TCSలో వర్క్ చేస్తూ చేశారు అండ్ ఆ సాంగ్స్ అందరూ యూజ్ చేయడం, దాన్ని ఎంజాయ్ చేయడం అది ఇన్స్పిరేషన్. సో వాట్ అబౌట్ నేడే విడుదల? మీరు మరీ టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకంటే అభిమానం ఇది. ఇప్పుడు ఇన్స్పిరేషన్స్ ఆ కథే ఇన్స్పిరేషన్ వస్తుంది ఎప్పుడైనా ఏ సినిమా అయినా సరే ఆ సిచ్యువేషన్ ఏంటి, సరే సిచ్యువేషన్ ఏం లేదు జస్ట్ లవ్ సాంగ్ అన్నారనుకోండి, అప్పుడు ఓకే నేను అప్పుడు ఫ్రీడమ్ తీసుకొని ఏం చేయొచ్చు, నేను చేసిన వాటిలో ఏంటి ఇంకో జోనర్ ఏమైనా వెళ్ళొచ్చా. ఇప్పుడు మెలడీ అనుకుంటే మీరు ఫాస్ట్గా ఉన్నదే మెలడీస్ ఉంటాయి, స్లో మెలడీస్ ఉంటాయి, మీడియంగా ఉంటాయి. సో ఆ కథ ఆర్క్ ఎలా ఉంది అక్కడ చూసుకొని దాన్ని బట్టి నేను ఫ్రీడమ్ తీసుకోవచ్చు. మెయిన్లీ లవ్ సాంగ్స్కి అయితే. సిచ్యువేషనల్ సాంగ్స్ అయితే ఆబ్వియస్ ఆ సిచ్యువేషనే ఇన్స్పిరేషన్ మాకు. ఆ సిచ్యువేషన్ మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్లోంచి ఇన్స్పిరేషన్ లాగుతారా అన్నది నా క్వశ్చన్. నా లైఫ్ బోరింగ్ లైఫ్ అండి, అసలు సిచ్యువేషన్ ఉండవు. అసలు ఏదైనా సరదాగా చెప్పండి సార్, బోరింగ్గా కాదా మేము డిసైడ్ చేస్తాం. ఏ ఉండరు, ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు 10 మంది, వాళ్ళే నేను గీతంలో ఇంజనీరింగ్ చేశాను. ఓహో. సో ఒక 10 మంది అబ్బాయిలే అందరూ. సో క్రికెట్ ఆడుకోవడం, మ్యూజిక్ చేసుకోవడం, ఇంతే లైఫ్. తర్వాత జాబ్ వచ్చింది, హైదరాబాద్ వచ్చాను, అది మానేశాను, పెళ్లి చేసుకున్నాను, ఇటు మ్యూజిక్ వైపు వచ్చాను, ఇంతే సింపుల్. సో అంత డ్రామా లేదు. అంటే నేను నా పర్సనల్ లైఫ్కి కనెక్ట్ అయ్యే అంత ఇది ఉండదు. మదర్ సాంగ్ చేసినప్పుడు నాకు అంటే మా ఫాదర్ చిన్నప్పుడు ఎక్స్పైర్ అవ్వడం వల్ల టోటల్లీ మదర్ ఇది ఎక్కువ. సో మదర్ సాంగ్ చేసినప్పుడు కొంచెం కనెక్ట్ ఎక్కువ వచ్చింది. అందులో మొన్న కలియుగం అని చెప్పే సినిమాలో ఒక పాట చేశాను మదర్ది. పాడరా ప్లీజ్.
పాడగలిగితే అట్లీస్ట్ ఆర్ ఇఫ్ యూ కెన్ హమ్ ది మ్యూజిక్. హుక్లర్ అయితే జో జో లాలి అమ్మ వీచే గాలి అమ్మ తల దన నా 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 తలనేని నిమిరే గారాబం అమ్మ తారే నా నా నానే నా ఇలా వెళ్తుంది. మన భాస్కర్ భట్ గారు రాశారు, అద్భుతమైన చాలా లిరిక్స్ రాశారు. బాగున్నాయి అసలు. తలనే నిమిరే గారాబం గారాబం అమ్మ, అమ్మ ఎంత రాశారు. బాగుందో అసలు అది ఆ లైన్. అద్భుతంగా రాశారు. మీరు సడన్గా అడిగారు కాబట్టి లిరిక్స్ స్ట్రైక్ అవ్వలేదు, బట్ అమేజింగ్ లిరిక్స్ ఉంటాయి. సో కథలోంచే మీరు ఇన్స్పిరేషన్ తీసుకుంటారని చెప్తున్నారు. యాక్చువల్లీ గీతంలో మీరు ఇంజనీరింగ్ చదివారంటే అక్కడ బోల్డ్ స్టోరీస్ ఉంటాయి, కానీ మీరు అట్లా పైన జుజుబీ లాగా చెప్పేశారు అంతే. లేదు, అసలు లేదు నాకు. ఎందుకంటే ఆ టైంలో నాకు టైం కుదిరితే నేను స్టూడియోకి వెళ్ళిపోయాను. మీరు కూడా బీచ్లో వెళ్ళి అలా నడుచుకుంటూ ఆ అలల హోరుకి మ్యూజిక్ కంపోజ్ చేయడాలు కరెక్టే, అది చూసారా? చూసారా? ఇది యాక్చువల్లీ మీరు గెస్ట్ చేసేసారా, కరెక్టే. ఎందుకంటే రాత్రి 12 o'clockకి బాలభాస్కర్ గారిని నా ఫస్ట్ సాంగ్ లిరిసిస్ట్ ఆయన, అతనితో ఇప్పుడు మళ్ళీ 3 రోజెస్ సాంగ్ రాయించాను. ఇప్పుడు రిలీజ్ అవుతుంది మేబీ నెక్స్ట్ వీక్ అలా. సో ఇదొక నాకు ఒక సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఫస్ట్ సాంగ్ ఇది, ఆయన టోటలీ వేరే ఫీల్డ్, బట్ నాకు ఇనిషియల్గా సపోర్ట్ చేశారు ఆయన. సో అతను నేను సినిమాల్లో నాకు అంత ఫ్రీడమ్ ఉండదు కాబట్టి వెబ్ సిరీస్లో నాకు ఫ్రీడమ్ దొరికింది లక్కీలీ. సో మంచి లిరిక్స్ రాశారు, మంచి పాట ఇప్పుడు వస్తుంది. సో హీఈస్ వెరీ హ్యాపీ. సో ఆయనతో స్టార్ట్ అయిన జర్నీ అక్కడ. సో అతను ఆఫీస్ అయిపోయిన తర్వాత నేను పిల్లవాడిని కదా, ఆయన కార్ వేసుకుని, అతనికి ఆల్రెడీ సెటిల్డ్ ఆయన. సో కార్ వేసుకొని ఓ బాటిల్ పట్టుకొని అతను తెచ్చుకునేవారు అనమాట. వచ్చారు, నేను గిటార్ పట్టుకొని వెళ్ళేవాడిని. వెళ్ళి నైట్ కాలేజ్ అయిన తర్వాత కాలేజ్ నైట్ 12 o'clock. ఓహో 12 o'clock 10 to 12, 10 to 1 వెళ్ళి కూర్చొని అక్కడ బీచ్లో కూర్చొని. ఎవరు అప్పుడు పోలీస్ ఇది ఇప్పుడు అంత రెస్ట్రిక్షన్స్ కూడా లేవు అప్పుడు. బాగుండేది, గుడ్ లైఫ్, హ్యాపీ లైఫ్ అది. అప్పుడు ఆ వైజాగ్ ఆర్కే బీచ్ లో మీరు చేసినటువంటి సాంగ్ ఏదైనా చెప్పండి, లేదా మీరు కంపోజ్ అక్కడ చేసినటువంటి రిషికొండ అని అవుట్స్కర్ట్స్ పట్టది. వద్దు వద్దంటూ గారంగా చెంత చేరవే చిత్రంగా రంగు లేని మగ జన్మ గెంతుతోంది పిచ్చి ఎక్కినట్టుగా స్వప్నలోక సుకుమారి ఇంద్రలోకపు వయ్యారి నన్ను చేరనే రుటుమారి అయ్య బాబోయ్ ఈ సుందరి అలా ఉంటది కదా. అర్ధరాత్రి 12ంటికి బీచ్ లో చక్కగా ఒక మంచి కంపెనీతో ఇలాంటి మ్యూజిక్ టూ గుడ్. ఇది అప్పట్లో రేవంత్ పాడాడు. రేవంత్ ఎప్పుడు 2010లో పాడాడు. మొన్న ఇంటికి వచ్చినప్పుడు ఆ లిరిక్స్ మొత్తం పాడుతున్నాడు, సేమ్ ట్యూన్ అది పాడుతున్నాడు. గురు ఈ పాట ఏమైందని, అదే మెమరీ రా బాబు, నువ్వు రాంగ్ ఫీల్డ్ లో ఉన్నావు అసలు టోటల్లీ. రేవంత్కి ఒక్కసారి చెప్తే అట్లా కూర్చుండిపోతాయి అంతే. సో అది సాంగ్ ఎప్పుడు నేను చేయలేదు, బట్ ఎప్పుడైనా ఒక మంచి మూవీ వస్తే అందులో పెడదాం, నెక్స్ట్ దాన్ని పెడదాం అనుకుంటున్నాను. ఇలా మీరు ఇంకా కంపోజ్ చేసి ప్రపంచానికి పరిచయం చెయ్యని ట్యూన్స్ బోల్డ్ ఉన్నాయా మీ దగ్గర? లేదు, తక్కువే ఉంటాయి, డేటాబేస్ అట్లా పెట్టుకుంటారా? తక్కువే ఉంటాయి, హార్డ్లీ 10-15 సాంగ్స్. అంటే నేను స్పాంటేనియస్గానే ఉంటుంది జనరల్ కంపోజిషన్. ఇప్పుడు ఆ ఎగ్ దేనికైనా బ్యాంక్ అనేది చాలా తక్కువ. ఓకే, అప్పటికప్పుడు కూర్చొని ఫ్రెష్గా చేసుకోవడం అనేది నమ్ముతాను బేసికల్లీ. ఓ ఓకే ఓకే. అంటే బేసికల్గా మిగిలిన టైంలో బ్యాంక్ చేసి పెట్టుకోవడానికి ఆయన దగ్గర టైం లేదు కదా, అన్ని ప్రాజెక్ట్స్ చేస్తారు కదా. నాకు అలా అర్థమైంది. లేదు, అది రాదు, ఆ మోటివేషన్ రాదు. అవునా? అది ఎందుకంటే మెకానికల్గా ఉంటుంది. అది ఏదో మెలడీస్ కొన్ని ఉంచుకున్నాను, కానీ మీకు సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు వచ్చే మోటివేషన్ వేరు ఉంటుంది. ఓకే ఓకే. సో మెలడీస్కి సంబంధించి అయితే మీరు అసలు ఎరగొట్టేస్తారు, ఒక పక్క అర్థమైపోయింది. మిస్సింగ్ సినిమాలో సస్పెన్స్ బీజిఎం, సస్పెన్స్కి సంబంధించి ఇలాంటివి ఏదైనా మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు హారర్గా ఉండాలి అండ్ ఇట్లా ఉలిక్కి పడాలి, అంటే అవే కదా యూజువల్గా ఉంటాయి. ఇలాంటి వాటికి సెపరేట్ ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా రాత్రంతా కాఫీ తాగుతూ నిద్ర మేల్కొని వియర్డ్ సౌండ్స్ రాత్రిపూట ఏదన్నా విండాలు, అక్కడి నుంచి ఏదైనా ఇన్స్పిరేషన్ వస్తుందా? లేదా కొంతమందికి సైలెంట్గా ఉంటే బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుంది అంటారు. అట్లా మీకేంటి, ఎస్పెషల్లీ ఫర్ దీస్ కైండ్స్ ఆఫ్ బీజిఎమ్స్ విచ్ రిక్వైర్ దట్ హార్రిఫిక్ సౌండ్స్? ఒక ఇంజనీరింగ్ ఆ టైంలో చిన్న సైకోయిజం ఉండేది. మీకా ఏంటి యాంగిల్ కూడా ఉందా అండి? అంటే ఇది మన టెక్సస్ చైన్సా మిసాకర్ అని ఇలాంటి కొన్ని సైకో మూవీస్ ఉంటాయి. ఆ మూవీస్ తెగ చూసేవాను అప్పుడు. ఎందుకు నేను ఇప్పుడు ఆలోచిస్తుంటాను, ఇప్పుడు నేను చూడలేను మూవీస్. అంటే ఇప్పుడున్న సెన్సిబిలిటీకి అసలు ఇంపాసిబుల్ చూడడం.
ఎలా చూసేవాడిని అందులో మరీ బ్లంట్గా చాలా కిల్ మూవీకే చాలా వైలెంట్ అంటారు అవి మరి అంటే చైన్ సా పెట్టి కోసేస్తుంటాడు మనుషుల్ని వాళ్ళ ఫేసెస్ని మాస్కుల్లో తయారు చేసుకునేవో ఒక అది వేరే జోన్ అది. సో రోజుకు సిటీ తెచ్చుకున్న ఆ మూవీ చూసేవాడిని. బాబోయ్. సో మేబీ ఇవన్నీ లోపల ఉండుంటాయి. సో ఇవి థ్రిల్లర్స్ అవన్నీ కొంచెం ఇంకోటి గూఢచారికి మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆల్మోస్ట్ 7 రీల్స్ చేశాను నేను. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగా హెల్ప్ అయింది వీటికి. సో స్పెసిఫిక్గా ఆ సినిమాలు చూసి ఆ ఇన్ఫ్లుయెన్స్లో కొన్నాళ్ళకి నడిచారు కాబట్టి మిస్సింగ్ అదే ఇన్ఫ్లుయెన్స్ అంటారు. మిస్సింగ్ అని కాదు, బేసికల్గా నేను నాకున్న ఎమోషన్స్ అన్నీ చాలా సాత్వికంగా లేదు. అదే అంటే మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను చేసిన చిన్న సినిమాలు ప్రెసెంట్లీ ఇంతవరకు. వీళ్ళు ఐటెమ్ సాంగ్స్ కానీ మాస్ సాంగ్స్ కానీ జనరల్ వాళ్ళకున్న బడ్జెట్లోని దిల్ గో లైక్ విత్ మాంటాజ్. ఓకే, సో మాంటాజ్లో వెళ్ళిపోయినప్పుడు జనరల్గా మెలడీస్ వీటిలో ఉంటుంది. టోటల్ నా మీటర్ అంతా కమర్షియల్ యాక్చువల్లీ. ఇప్పుడు ఆయిలో ఐటమ్ సాంగ్ చేశాను, అది 2 daysలో చేసింది. అది అప్పటికప్పుడు అనుకున్నాం అన్నమాట, అంటే చేయాలి అని వస్తే స్కోర్ అవుతున్నప్పుడు ప్యారలల్గా చేసింది. సో ఐటమ్ సాంగ్స్ టోటలీ ఒక కమర్షియల్ మీటర్లో ఏ జానర్ అయినా సరే అది. అందుకని 2012లో ఒకసారి సాక్షి వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడు అందులో హెడ్లైన్ అన్ని రకాల పాటలు చేయాలని అని చెప్పి ఒక హెడ్లైన్ రాశారు వాళ్ళు. థంబ్నెయిల్ పేపర్ అది పేపర్లో. సో దట్ ఈస్ వాట్ అంటే ఏ జోన్. ఇప్పుడు నేను నెక్స్ట్ హనీ అని మూవీ చేస్తున్నా, అది అల్ట్రా డార్క్, అంటే ఒక చేతబడుల మీద మూవీ. మీకు అర్థం కావట్లే, 5 ఏళ్ళగా కామెడీ నేను అమృతం 2 చేశాను, సేవ్ ద టైగర్స్ చేశాను, మై డియర్ దొంగ అని ఒక ఇది చేశాను, చేశాను. ఇప్పుడు 3 రోజెస్ చేస్తాను. నెక్స్ట్ మరి సేవ్ ద టైగర్స్ 3 వస్తుంది. ఈ చూసిన వాళ్ళు కామెడీ, అది చేసిన వాళ్ళకి హారర్ స్టోరీ అది. ఇంకా కామెడీ ఇంకేదో అండర్లైన్ చేయాలి, ఇంకేదో దాని గురించి కూడా క్వశ్చన్ రాసుకుంటారు తెలుసు. అడగండి ఇంకా అది వస్తున్నా అక్కడ దాకా వస్తున్నా. దానికంటే ముందు శ్రీరంగనీతులు ఈ సినిమా మీరు చేసినప్పుడట, అంటే ఇది నా రీసెర్చ్లో బయటపడ్డ విషయం, నాకు తెలియదు ఇది కరెక్టో కాదో కూడా మీరే చెప్పాలి. ఐ వాజ్ టోల్డ్ ఒక సీన్ ఆ సినిమాలో మ్యూజిక్ మీరు చేసి వినిపించినప్పుడు పీపుల్ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్ అంట. ఆల్మోస్ట్ కళ్ళెమ్మటి నీళ్లు తిరిగిపోయినాయి. అసలు ఆ సీన్కి ఆ మ్యూజిక్ ఎలివేషన్కి అసలు ఎక్కడో టచ్ అయింది అన్న ఒక ఫీల్లోకి వెళ్ళిపోయారంట అందరూ. ఎవరండి? నేను క్వశ్చన్ ఎంత ఎమోషనల్ గా అడిగాను అజయ్ గారు, ఎంత కామెడీ చేశారండి అజయ్ గారు. నిజంగా అడుగుతారు ఎవరు వాళ్ళని, నాకు కూడా చెప్తే హ్యాపీ ఫీల్ అవుతా కదా. అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం లేదా? నేను ఆ సీన్ ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, దానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటో ఇన్ని రాసుకున్నా. మీకు ఎవరు చెప్పారు ఇది? నేను చెప్పను ఎవరు చెప్పారో, కానీ అవునా కాదా చెప్పండి. శ్రీరంగనీతులు యాక్చువల్లీ స్కోరింగ్ మంచి నేమ్ వచ్చింది. అంటే నాకు అలా ఆయికి యాక్చువల్లీ వచ్చింది. ఆయి క్లైమాక్స్ లాస్ట్ 20 minutes. యాక్చువల్లీ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ మీరు ఇప్పుడు లీడ్ ఇచ్చారు కాబట్టి సరే చెప్పండి, ఈ సినిమా గురించి మాట్లాడి చెప్పండి, సో దట్ కంటిన్యూటీ ఉంటుంది. శ్రీరంగనీతులకి మీ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి, బికాస్ దానికి కూడా మీరు అన్నట్లు మంచి రికగ్నిషనే వచ్చింది. శ్రీరంగనీతిలో టఫ్ టు డీల్ అండి మూవీ. ఎందుకంటే మీరు కామెడీ మ్యూజిక్ వేస్తే ఆ సీన్ కామెడీ, సీరియస్ మ్యూజిక్ వేస్తే అది సీరియస్ డ్రామా అవుద్ది. అది అది ఆ ఎమోషన్ ఏంటి అనేది నేను డైరెక్టర్ ప్రవీణ్తో కూర్చొని ఇదేంటి ఏం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అది కామెడీగానే వర్కౌట్ అవుతూ ఉంటుంది, అంటే సెటరికల్ జోన్లో ఉంటుంది కొంచెం, అంటే సొసైటీ మీద ఒక సెటైర్ జోన్లో ఉంటుంది. సో అది ఎలా డీల్ అంటే మ్యూజిక్ చెప్తుంది దాని మూడ్ ఏంటో. అవును, ఎక్కడైనా అంతే. ఇన్ఫ్యాక్ట్ అలా కాదు అంటే ఆర్టిస్ట్ ఎమోషన్ బట్టి తెలిసిపోద్ది కదా, వాడు కామెడీ చేస్తున్నాడా. ఇది అలా ఉండదు, లైఫ్ ఉంటుంది అంతే. అది తబలాలు వేస్తే కామెడీలా ఉంటుంది, వైలన్ వేస్తే సాడ్లా ఉంటుంది. అబ్బో, చాలా లెర్నింగ్ నాకు ఆ మూవీ, చాలా నేను నేర్చుకున్నా యాక్చువల్లీ. ఎందుకంటే ఆల్మోస్ట్ స్కోర్ 2 versions వేసాను ప్రతి సీన్కి. సో అక్కడ అది డైరెక్టర్ అసలు రాసుకున్నప్పుడు ఎలా రాసుకున్నారు ఏంటి డిస్కస్ చేసుకొని చేసాం. అది 2 months అంత పట్టింది స్కోర్ దానికి. సో ఇట్స్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఫర్ మీ. సో బేసికల్గా ఆ సినిమా చేసేటప్పుడు వేరే వాళ్ళు ఆడడం కాదు, 2 versions చేయడానికి మీకే కళ్ళమ్మ నీళ్ళు తిరిగే అంటారు, అంతేనా? ఇది ఇంకో యాంగిల్ ఇది. ఓకే, నౌ కమింగ్ టు ది ఓటీటీ స్పేస్. సో థియరిటికల్ సినిమా రిలీజ్కి ఓటీటీ స్పేస్లో మ్యూజిక్ చేయడానికి
డిఫరెన్స్ ఉంటుందా అండి? ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే మ్యూజిక్ ఇస్ ఎనీవేస్ మ్యూజిక్. అది 70mm స్క్రీన్ మీద ఓటీటీలో అన్నది ఇట్ డజంట్ మేక్ అ డిఫరెన్స్ ఏమో అని నేను అనుకుంటున్నా. బట్ డూ యూ హ్యావ్ దట్ ఎక్స్ట్రా క్రియేటివ్ స్పేస్ ఇన్ ది ఓటీటీ ఫ్రేమ్? ఎక్స్ట్రా ఉంటుందండి. ఓటీటీతో ఇష్యూ ఏంటంటే వాట్ ఎవర్ యూ ఫీల్, వాట్ ఎవర్ యూ కంపోజ్ విల్ బీ ఎక్స్పీరియన్స్ ఓన్లీ 50% బై ద ఆడియన్స్. ఓ, ఇప్పుడు HS80 స్పీకర్స్లో నాకు డైరెక్టర్స్ వచ్చి కూర్చున్నప్పుడు ఇది లౌడ్గా ఉంది ఎక్కువైపోద్దేమో, మిక్స్ అయిన తర్వాత చూడండి మీరు అని చెప్తే, మిక్స్లో అది డైలాగ్ ఎందుకంటే వాళ్ళకు పారామీటర్స్ ఉంటాయి, దీనికి డబ్ ఎంత ఉండాలి, మ్యూజిక్ ఎంత ఉండాలి, ఓవరాల్ యావరేజ్ ఎంత ఉండాలి అని, అది మొత్తం సాఫ్ట్ చేస్తుంది. అంటే వాళ్ళు ఒకటే ఎక్స్పీరియన్స్ అన్ని సినిమాలకి ఇస్తారు, సౌండ్ ఎక్స్పీరియన్స్. అందుకు థియేటర్లో చేసేది ఇక్కడ రాదు, అది ఇంపాసిబుల్. అది అంటే వాడికి సౌండ్ సిస్టమ్ ఉండి 5.1 అనేది ఇంట్లో పెట్టుకుంటే తప్ప మామూలుగా అందరూ సెల్లో చూస్తారు. అంటే 100% ఎఫర్ట్స్ పెడితే 50% బయటకు వస్తుంది ఓటీటీలో అంటారు, అంతేనా? ఓ, ఎక్స్పీరియన్స్ లేదు. మీరే చూడండి, మామూలుగా మీ థియేటర్కి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ల్యాప్టాప్లో చూస్తే ఎలా ఉంటుంది. 100% కరెక్ట్. మనకు ఆ హై ఫీల్ అవ్వలేం, ఒక హై మోడ్ అది ఇంకా వీ హ్యావ్ టు బీ విత్ ఇట్, అంతే, ఇంకేం చేయలేం. అది సేవ్ ది టైగర్స్ మ్యూజిక్కి మీరు అన్నట్లు ఆ కామెడీ ఇది చేసేటప్పుడు వెనకాల ఏదైనా ఫన్నీయెస్ట్ మూమెంట్స్ ఉన్నాయా అండి? ఫన్నీయెస్ట్ మెమరీస్ ఏమైనా జరిగినాయా మ్యూజిక్తో మ్యాజిక్ లాగా? ఫన్నీయెస్ట్ మెమరీస్ వెళ్ళారండి. ప్రదీప్ అద్వైతో అన్న అతను ఒకసారి వచ్చారనుకుంటా, ఒకసారి వచ్చి ఇన్పుట్స్ చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఏదన్నా మేము కొంచెం కమర్షియల్ యాంగిల్లో వెళ్తే తిట్టేవారు అనమాట, అరే షోని పాడు చేస్తున్నావు నువ్వు అని. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి కానీ ఫన్నీ చెప్పండి అలాంటివి. అదే ఫన్నీ, ఇంకా పాడు చేసేస్తున్నావు మొత్తం రోజంతా చేసాక వచ్చి ఇది కాదు, ఇది ఏంటి ఈ జోన్, అసలు ఇది కాదు మంది, నువ్వు ఇలా ట్రీట్ చేయకు, ఇలా ట్రీట్ చేయ అని చెప్పి ఒక డిస్కషన్ ఉండేది అనమాట. అప్పుడు మళ్ళీ ఓకే, మళ్ళీ లోపల ఉన్న అజయ్ మళ్ళీ ఇంకొక లెవెల్లో నిద్రలేస్తాడు, మళ్ళీ పొద్దున్న నిద్రలేసి మళ్ళీ కొట్టాడు. సో సేవ్ ద టైగర్స్ అంతా అలా. నాకు అందులో సీజన్ 2లో ఎమోషన్స్ ఉంటాయి. యాక్చువల్లీ వాటికి మేజర్లీ ఏంటంటే కామెడీకి మ్యూజిక్కి నేమ్ రావడం చాలా రేర్, ఎగ్జాక్ట్లీ చాలా రేర్. అదే ఆయికి లక్కీది కుదిరింది, ఆయికి చాలా, ఎందుకంటే దానికి పిల్లలు వోకల్స్ అని ఒక డిఫరెన్స్ ఒకటి కనిపించింది, వినిపించింది. లేకపోతే ఏంటంటే జనరల్లీ మ్యూజిక్ సపోర్ట్ ఉంటుంది, డైలాగ్ మీదే మన కామెడీ వెళ్ళిపోద్ది. డైలాగ్ బాగుంటే పర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరిది బాగుందంటే మనకి వెళ్ళిపోతుంది. సో అది ట్రికీ థింగ్ అది కామెడీకి అయితే. చిన్న ఎమోషన్ వచ్చి ఒక వైలెన్ వేసిన అబ్బా ఇంకొట్టేటరా అంటారు. ఈ మిగతాదంతా అనవసరం. అంటే సీన్స్కి మధ్యలో వచ్చే ఆ మ్యూజిక్కి హిట్ అయింది అని చెప్పుకోవడానికి ఆయలో స్పెసిఫిక్గా అది టోటల్ ఆల్బమ్ హిట్ అనే చెప్పొచ్చు. 3 songs వేర్ లైక్ సూపర్ హిట్ అన్నట్టు. మా రామిరెడ్ల గారి సాంగ్స్ చాలా బాగుంది. లవ్ సాంగ్ సూఫియానా చాలా బాగుంది. అది పాడరా ఒకసారి. సూఫియానా ఒకటే గుర్తుందండి నాకు, నిజంగా లిరిక్ మీరు సడన్ గా అడిగేసారు అసలు. సూఫియానా తన గుండెల్లోనా, అదే మళ్ళీ రిపీట్ ఉంటుంది. కాదండి, అట్లీస్ట్ ఇలాంటి లవ్ సాంగ్స్ చేసినప్పుడు కానీ లేకపోతే కొంచెం ఫీల్ గుడ్ సాంగ్స్ చేసినప్పుడు కానీ ఏదో చదువుకునేటప్పుడు ఒక క్రష్ ఒక లవ్ అవన్నీ గుర్తు రావడము అట్లాంటివి ఏమి ఉండవా అండి? వైఫ్కి ఫస్ట్ నేను ఏదో ఇంకా ఒక ఎమోషన్ బయటికి తీసుకొద్దామని ట్రై చేస్తారు, ఉండవు. ఇప్పుడు ఎవరో చంపేస్తున్న మ్యూజిక్ కొట్టాలంటే మనం అది ఎక్స్పీరియన్స్ అవ్వకర్లా. ఆహా ఎంత బాగా కలిపారండి. కరెక్ట్ కదా బ్రో? అలాంటివి అవ్వక్కర్లేదు కానీ ఇట్లాంటివి జనరల్గా ప్రతి లైఫ్లో ఉంటుంది. నేను ప్రతిరోజు నిద్రలేచి ఎవరినో ఒకరిని చంపం. మీకు ఒక విషయం చెప్పాలి, నా దగ్గర ఉన్న అప్పుడు ఇంజనీరింగ్ టైంలో నా ఫ్రెండ్స్ అయితే అందరికీ సాడ్ స్టోరీసే, ఇది లవ్ పరంగా. సో నేను ఇన్స్పైర్ అయిపోయి మెలడీస్ కొట్టే ఇది కాదు, టోటల్గా వేరే. నాకు అర్థమవుతుందా? సో చాలా బాగా అర్థమవుతుంది. సో అప్పుడు అన్నీ తీసుకుంటే అదంతా వేరే జోన్. అది హ్యాపీ లవ్ స్టోరీస్ లేవు బేసికల్లీ. మీకా? నాకు కాదు, మా ఫ్రెండ్స్కి, పక్కన ఉన్న వాళ్ళకి అయినా సరే. అందుకని అది ఇంకా ఇంకోటి అటు వెళ్ళడం కూడా అట్లీస్ట్ కనీసం విన్నారా మీరు మీ ఫ్రెండ్స్ హ్యాపీ లవ్ స్టోరీస్ లేవు అన్నది? అక్కడ నుంచి ఆబ్వియస్లీ కొంచెం ఎమోషన్ వచ్చింది. ఫన్ కదా మనకి, పడుతుంది వాడు
ఇప్పుడు నేను కష్టపడతాను మీరు నమ్మట్లే అలానే వాడు పడతాడు కష్టం అసలు నేనేం చేశాను అజయ్ గారు? తీరిందా నీకు అన్నట్టు ఉంటుంది మాట ఆడికి. పాపం వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఒక మంచి ఫ్రెండ్ వింటున్నాడు నా బాధ అని చెప్పారు. మీరు నవ్వుకుంటారని కాదు. ఇప్పుడు మాట్లాడుకుంటే వాళ్ళే నవ్వుకుంటారు దాని గురించి, అదేంటి అలా చేశాను అప్పట్లో అని. ఓకే, సో బేసికల్గా సోల్ఫుల్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం మీరు చేసినటువంటి. ఆ రకంగా మీరు చాలా లక్కీ అని చెప్పొచ్చండి. బికాస్ మెలోడీస్ కనెక్ట్ అయ్యారు, తర్వాత కామెడీ మ్యూజిక్, ఇప్పుడు ఆయలో అంటే కామెడీ మ్యూజిక్ కాదు, కామెడీ ఫిల్మ్స్కి చేసినటువంటి మ్యూజిక్, సేవ్ ది టైగర్స్ దగ్గర నుంచి ఆయ్. అలాగే వికట కవి వెబ్ సిరీస్, దాని గురించి మాట్లాడితే అది ఒక టైం ట్రావెల్ ఉన్నటువంటి బేస్డ్ వెబ్ సిరీస్. 1960s 1970sలోని వైబ్ని మ్యూజిక్లో తీసుకురావాలి. హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్? ఛాలెంజ్ ఏం లేదు, స్టోరీ ఇన్స్పిరేషన్ నుంచి చేసా, ఇంకేమన్నా కావాలా? తప్ప ఏమన్నా ఆన్సర్ చెప్పండి సార్. ఛాలెంజ్ ఉంది కానీ డీల్ చేసామండి అంతే. ఆ ఛాలెంజ్ ఏంటో చెప్పండి. అది ఛాలెంజ్ అనిపించదు. మీకు కథ ఉందా? నేను ఒక ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఒక 4 minutes ట్రాక్ ఇచ్చాను ప్రదీప్ మదాలి. సో ఆ ట్రాక్ ఓకే అన్నారు. ఇంకా స్కోర్కి రాగానే అది అయిపోద్ది అంతే. అది ఆర్ట్ ఫామ్ని నోట్తో చెప్పలేనండి. ఎక్స్ప్రెసివ్గా ఉండాలి సార్. ఎక్స్ప్రెసివ్ అంటే చాలా సినిమాలు ముందు రోజు కూర్చొని చూసి పాత సినిమాలన్నీ ఇన్స్పైర్ అయ్యి చేశాను. ఎంత ఫీలింగ్ ఉందా? ఎగ్జాక్ట్లీ ట్రై చేశారు కానీ యూర్ ఆల్మోస్ట్ దేర్, కానీ కొంచెం బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టుంది కాదు. బట్ అంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, జస్ట్ గో విత్ ద ఫ్లో లాగా ఇప్పుడు చేసామో వచ్చిందా క్లోజ్, ఇంకా దాని గురించి మళ్ళీ ఆలోచించారా, దాని మీద రీసెర్చ్ చేయడాలి అట్లా కాదు. నాకు ఇప్పుడు ప్రతి ఒక్కరు రిఫరెన్స్ అయితే ఇస్తారు డైరెక్టర్స్. సో ఆ రిఫరెన్స్లో వాళ్ళకి ఏం కావాలనేది తీసుకుంటాను నేను. ఆ రిఫరెన్స్ అసలు ఇదెలా ఈ రిఫరెన్స్కి ఇదెలా కొట్టే అన్నట్టు ఉంటుంది వింటే. ఇప్పుడు మీరు వాళ్ళు చూపించిన రిఫరెన్స్ చూస్తే, బట్ ఆ రిఫరెన్స్లో వాళ్ళకి ఏదో నచ్చి ఉంటుంది పాయింట్, అది తీసుకుంటాను నేను. ఓకే వైకింగ్స్ బీజిఎమ్స్ అలా అనిపించాడు ఆయన, ఎవరు ప్రదీప్ మదాలి. సో వైకింగ్స్లో ఓకే వాట్ కైండ్ ఆఫ్ టోన్స్ తనకి ఆ మూడ్ సూట్ అవుతుంది అనిపిస్తుంది తీసుకుని, ఆ టోన్ తీసుకొని ఈ కథకు సూట్ అయ్యేటట్టు మేము చేసుకున్నాం అన్నమాట. అలా ఈజీగా హాయిగా చిల్లుగా వెళ్ళిపోతూ ఉంటుంది మీ లైఫ్. డైరెక్టర్ క్లారిటీ ఉంటే మా లైఫ్ అలా సుఖంగా ఉంటుంది అన్నమాట. కానీ ఎప్పుడన్నా మ్యూజిక్ చేసిన తర్వాత సక్సెస్ని ఎంజాయ్ చేశారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయ్ ఉందనుకోండి, ఆయ్ సినిమా వాజ్ లైక్ సూపర్ హిట్, సాంగ్స్ సినిమా హిట్, సాంగ్స్ సూపర్ హిట్. మీరు కూడా హాల్లో కూర్చొని ఆ సాంగ్స్ని ఆడియన్స్ చియర్ చేస్తున్నప్పుడు ఆ మినిట్స్ ఆ మూమెంట్స్ మీరు కూడా హాల్లో ఉండి ఆడియన్స్ అట్లా ఏ అంటున్నప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఆయ్ ఫస్ట్ షోకి అండి వెళ్ళారా? ఫస్ట్ షోకి సుదర్శన్లో వెళ్ళాం. మేము 2 months నుంచి చూస్తున్నాం కదా, మాకు ఏది వర్కౌట్ అవుద్దో తెలియదు. చూస్తే గ్యాప్ అక్కడ డైలాగ్ వస్తుంది, డైలాగ్ కూడా వినకుండా నవ్వేస్తున్నారు అందరూ. డైలాగ్ వినట్లా, ఒక డైలాగ్ నవ్వుతున్నారు, అక్కడ ఇంకో ఈ పంచ్ మిస్ అవుతున్నారు వీరు అన్నట్టు నేను నవ్వుకుంటున్నారు వాళ్ళు 40 minutes. ఫస్ట్ హాఫ్ అసలు బ్లాస్ట్ థియేటర్లో, మెయిన్లీ మాస్ థియేటర్స్లో అయితే బ్లాస్ట్. శ్రీకాకుళం అట్టుచ్చుకో మా రిలేటివ్స్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. అసలు చాలా అంటే ఇంకా వాళ్ళు వెళ్ళి నవ్వుకొని వచ్చేస్తున్నారు హ్యాపీగా, లాస్ట్లో చిన్న ఎమోషన్ ఫీల్ అయ్యి వచ్చేస్తున్నారు అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ స్టోరీ నరేషన్ చెప్పినప్పుడు కానీ, మీరు మ్యూజిక్ చేయాలి అని అడిగినప్పుడు కానీ, ఇది డెఫినెట్లీ దేర్ ఇస్ సంథింగ్ మ్యాజిక్ ఇన్ దిస్? అంటే నేను స్కోర్ అప్పుడు జాయిన్ అయ్యాను. సో సినిమా చూసాను డైరెక్ట్లీ, ఒక మూవీ చూసి. అచ్చా, సో మొత్తం షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత దెన్ యు స్కోర్. ఓకే, ఎవ్రీ టైం అదే ప్రాసెస్ ఉంటుందా? కాదు యాక్చువల్లీ రామిరెల్లా గారు 2 songs చేశారు ముందు. సో స్కోర్ నాకు ఇచ్చారు. ఓకే, స్కోర్ అప్పటికి ఐటమ్ సాంగ్ ఒకటి ఇంకా అవ్వలేదు. అండ్ ముందు సాంగ్స్ ఇచ్చారు నాకు, ఏది అమలాలో రామ్ భజన అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది, అది చేశాను ముందే. ఐటమ్ సాంగ్ ట్యూన్ అనుకున్నాం, బట్ ఉంటుందా లేదా అనేది లాస్ట్లో డిసైడ్ అవుతా అన్నారు. సో అమలాలో రామ్ భజన ఒకటే చేశాను నేను. సో అది ఎక్కడ వస్తుంది, కరెక్ట్గా ప్రీ క్లైమాక్స్ నుంచి స్టార్ట్ అవుద్ది పాట. సో కథ తెలియదు, ఏం తెలియదు నాకు, జస్ట్ ఆ సిచ్యువేషన్ వరకే తెలుసు. సరే డైరెక్ట్గా మూవీ చేశాను. ఫస్ట్ హాఫ్ చూశాను. ఫస్ట్ హాఫ్ చూసి అంజీ గారికి చెప్పాను, బ్రో ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చూశాను. సెకండ్ హాఫ్ చూసి వెళ్ళి హక్ చేసుకున్నా ఆయనకి. లాస్ట్ 20 minutes అంటే హిట్ మూవీకి మనం పని చేస్తున్నాం అని చెప్పి పని చేసాం. ఒక సాటిస్ఫాక్షన్. అచ్చా, కాదు అంటే కొంచెం ఓవర్గా ఉంటుంది కానీ, బట్ నేను అంజీ గారికి కూడా రిలీజ్ ముందు రోజు కూడా
సినిమా రేపు హిట్ అవుతుంది, మీరు మీ రియాక్షన్ ఏంటని చెప్పి ఓ రోజు మీ ఇద్దరం కూర్చొని ఆ రూమ్లో డిస్కషన్ అనమాట. ఏది అంతా డీటెయిల్స్కి అంతా వెళ్ళిపోయింది, అంతా అయిపోయింది, నిద్రలు ఎలా లేవు, కూర్చొని ఏందో ఒక మోడ్లో టూ months జర్నీ అది. సో రేపు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవుతుంది, అయిపోయింది ఆల్రెడీ. అయిపోయిందని నా మైండ్లో ఉంది. ఎందుకంటే ఒక జడ్జిమెంట్ వస్తుంది. సో నేను సెకండ్ హాఫ్ చూసి వచ్చి ఆ లాస్ట్ 20 minutes స్కోర్ ఫస్ట్ నేను చేశాను, ఫస్ట్ అదే చేసుకున్నా. క్లైమాక్స్ది ఫస్ట్ మ్యూజిక్ అయిపోయింది. మొన్న కూడా నాన్న నితిన్ గారు కాల్ చేశారు, కార్లో వెళ్తున్నప్పుడు సోల్ ఆఫ్ ఆయ్ అని చెప్పి ఒక ట్రాక్ ఉంటుంది, ఓఎస్టీ రిలీజ్. అది విని కాల్ చేశారు, సార్ రోజు వింటానండి కానీ ఎప్పుడు కాల్ చేయడం కావాలి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చెప్దామని చెప్పి కాల్ చేస్తానని చెప్పి చెప్పారు అనమాట. సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, హిట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కాల్ చేసి అలా అప్రిషియేట్ చేస్తున్నారంటే నిజంగా కిక్ ఉంటుంది అట్లాంటివన్నీ. అవే యాక్చువల్లీ కరెక్ట్. సో ఇన్స్పిరేషన్ అన్న మాట దగ్గర నుంచి మీ లైఫ్లో మెగాస్టార్ చిరంజీవి గారన్న, పవన్ కళ్యాణ్ గారన్న, దేవిశ్రీ ప్రసాద్ గారన్న వివచ్చమైన ఇన్స్పిరేషన్ అని విన్నాను. కరెక్ట్ అని నాకు తెలుసు సార్, దాని గురించి చెప్తారని. అంటే నిన్నే మాట్లాడా డిఎస్పీ సార్తో కూడా. ఏ మ్యూజిక్ ఆఫ్ డిఎస్పీ గారిది విని యూ స్టార్టెడ్ ఫాలోయింగ్ హిమ్? అంటే అతను అప్పటికి చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి, హిట్ మూవీస్ ఉన్నాయి. నేను అంటే నాకు సీడ్ లోపలికి వెళ్ళినంత వరకు అప్పట్లో ఏంటంటే మా ఫ్యామిలీ మూవీస్కి చాలా దూరం అండి యాక్చువల్లీ. ఓకే. అంత మూవీస్ చూసింది చాలా తక్కువ నేను బిఫోర్ 10th. ఎందుకంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ వల్ల నాకు మూవీస్ చాలా తక్కువ, వాటి కౌంట్ చేసుకోవచ్చు. సో ఆ టైంలో అక్క మ్యారేజ్ అయిన టైంలో అప్పుడు ఈ నాలుడు ఆ మూవీ అంటే కార్స్ ఉంటాయి కదా పెళ్ళిళ్ళలో, ఆ కార్లోనే ఒక సీడీ ప్లే అవుతుండేది రిపీట్లో. అది ప్లే అయ్యేది. ఇది మన ఎన్టీఆర్ గారి పాట ఉంటుంది కదా అందులోనే, ఆ సాంగ్ ప్లే అయ్యేది. ఆ కార్ ఎక్కేవాడిని నేను. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ కారు ఉంటేనే వెళ్ళాను అనమాట పనులకి. ఆ కారు ఎందుకు, ఈ కార్లో వెళ్ళి లేదు, ఈ కార్లో వెళ్తాంటే వాళ్ళకి తెలియదు రీజన్ అది. సో అది ఎవరు చేశారు అని చూస్తే దేవిశ్రీ ప్రసాద్. ఓకే. తర్వాత మళ్ళీ ఏదో నాకు చికెన్ పాక్స్ ఏదో వచ్చి ఏదో అయితే నీకేం కావాలి ఏదో ఇస్తే తగ్గిపోద్దని చెప్పి అందరూ ఫోర్స్ చేస్తుంటే నాకు అక్కడ ఏదో సాంగ్ వినిపిస్తుంది, ఆ సాంగ్ సీడీ కావాలని. ఆ సాంగ్ అంటే ఏది నాకు ఎక్కడో పక్కింట్లో వినిపిస్తుంది, అది ఏమ్మా బెడ్ మీద ఉన్నాను. సో చూస్తే అది అని చెప్పి అయిపోయింది. 10 seconds 20 seconds వస్తాయి కదా బిట్స్ ఈ యాడ్. సో ఆ సినిమా అదేంటో తెలియదు నాకు. సో అప్పుడు తీసుకొచ్చి ఇది ఆ సీడీ ఇప్పటికీ ఉంది నా దగ్గర. సో ఆ సీడీ వీసీఆర్ స్పీకర్స్ అన్ని పెడితే అప్పుడు మళ్ళీ చూస్తే మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్. సో ఇది ఎక్కడ చూసినా ఈ పేరే కనిపిస్తుందని చెప్పి అప్పటి నుంచి నేను కూడా కంపోజర్ అయిపోదాం, ఎలా అవుతుందో తెలియదు, అయిపోదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. తెలీదు ఏం తెలీదు, జస్ట్ ఫిక్స్ అయ్యాను అయిపోదామని. చికెన్ పాక్స్ కి కొత్త వైద్యం మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది, డిఎస్పీ సాంగ్స్. డిఎస్పీ గారి సాంగ్స్. డిఎస్పీ గారు ఇంతకంటే ఘనమైన అభిమాని మీకు ఎక్కడన్నా దొరుకుతారా సార్? ఎప్పుడన్నా ఆయనతో ఎక్స్ప్రెస్ చేశారా? అవునా? మీ ఇద్దరు కలిసి వర్క్ చేసేది ఏమన్నా ఉందా అండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ అట్లీస్ట్ ట్రై చేస్తున్నారా? నేనే ఒక్క బీజిఎం అయినా మీకు కీబోర్డ్ ప్లేయర్ గా చేద్దామని చెప్పి ఎప్పుడైనా అడుగుదామని చెప్పి ఉంది, తెలియదు కదా. ఈ సభాముఖంగా అడిగండి. నేను నిన్నే మాట్లాడాను, ఆయనకి ఎప్పుడు డైరెక్ట్గా అడుగుతా. ఓకే, నైస్. అండ్ డిఎస్పీ గారు గురించి మీకు ఎంత, ఆయన అంటే మీకు ఎంత ఒక లుక్అప్ టు పర్సనాలిటీ అర్థమైంది. నిన్న యాక్చువల్లీ మీరు చేసిన మ్యూజిక్ అన్నీ అట్లా గో త్రూ అవుతూ చూస్తూ ఉంటే యూట్యూబ్లో స్పెసిఫిక్గా మీరు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కోసం చాలా యాంథమ్స్ చేసినట్లు, చాలా కంపోజిషన్స్ చేసినట్లు తెలిసింది. హౌ ఆర్ యూ రిలేటెడ్? అంటే పొలిటికల్గా మీకు ఆయన ఐడియాలజీ ఇష్టమా, ఆర్ యాజ్ అ పర్సన్ యూ లుక్ అప్ టు హిమ్ యాజ్ వెల్? యాజ్ అ పర్సన్ నాకు ఎప్పటి నుంచో మనకి ఇష్టం ఒకటి ఉంటుంది, అదే పాలిటిక్స్లో కూడా వస్తుంది కాబట్టి పర్సన్ అనే చెప్పాలి. సో ఇదంతా ఈ గేమ్ టోటలీ వేరు ఉండొచ్చు, ఒకరు నచ్చపోవచ్చు, అంతా సెకండరీ పెడితే ఆయన అంటే ఒక ఇష్టం ఉంటుంది. అసలు చిరంజీవి నేను ద వెరీ ఫస్ట్ మూవీ సా ఇన్ థియేటర్ ఈస్ ముఠా మేస్త్రి. ఓహో. సో అప్పుడు అలా ఇంజెక్షన్ స్టార్ట్ అయింది, అలా వెళ్ళిపోయింది అనమాట. సో అప్పటి నుంచి ఓకే మెగాస్టార్ అంటే ఇది ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ క్లిప్ అతను ఇంట్రొడక్షన్ ఒక షార్ట్ ఉంటుంది, అలా వచ్చి బీడీ ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి అక్కడ ఇంట్రొడక్షన్ మ్యూజిక్ కూడా అదిరిపోతుంది రాజ్కోటి గారి. సో 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను వర్క్ చేశాను జనసేనకి.
సో ఇప్పుడు 24 ఈ మధ్యలో కూడా ఏ వర్క్స్ ఉన్నా సరే నన్ను అప్రోచ్ అవుతారు యాక్చువల్లీ. జనసేన నుంచి అప్రోచ్ అయ్యి ఇలా చేయాలని ఒక 2 times కలిసాను ఆయన్ని, గట్టిగా అప్రిషియేట్ చేశారు. అతను హరిహర వేర్మల్లు గెటప్లో ఉన్నారన్నమాట, రాజుని మెప్పించారు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు అన్నారా? అబ్బా మంచి మూమెంట్ అది. చాలా మెమరీస్ చేసేసుకుంటున్నారు అజయ్ గారు మీరు. కరెక్ట్, క్రియేటింగ్ మెమరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాక్ట్లీ, లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ మెమరీస్ అంతే. సో ఐమ్ హ్యాపీ ఫర్ యూ, వెరీ హ్యాపీ. మీ షో చాలా మంది చూస్తారు కాబట్టి ఒకటి చెప్తాను. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇస్ క్రియేట్ ఏ మెమరీ ఫర్ మై డాటర్. ఓకే, ఫోన్లో మనకి ఎన్ని ఫొటోస్ తీస్తున్నామో తెలియదు, ఎన్ని వీడియోస్ తీస్తున్నామో తెలియదు, ఎప్పుడు మళ్ళీ అవి చూసుకుంటామో తెలియదు. ఎందుకంటే 10,000 ఫొటోస్ 20,000 ఫొటోస్ ఉంటాయి ఫోన్లో. కరెక్ట్. సో ఒకప్పుడు మనకి చిన్నప్పుడు ఏంటి, ఆల్బమ్ చూస్తే ఒక్కొక్క ఫోటో ఉండేది, దాని మెమరీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరీ తెలుగులో రాస్తున్నాను. ఓకే, రోజు డైరీ ఉండదు, బట్ నేను చెప్పాలనుకున్నవి, లేకపోతే తనకి ఎప్పుడైనా అది 20 years 30 years వచ్చిన టైంలో అసలు ఇది చదివితే తనకి అప్పుడు నేను ఉంటానో తెలియదు, బట్ స్టిల్ రాసాడు, ఇలా చెప్దాం అనుకుంటున్నాడు అనేది ఒకటి ఉంటుంది కదా. అది ఐ వాంట్ టు క్రియేట్ అ బుక్ విత్ ఫ్యూ ఫొటోస్ ప్రింటెడ్. ఓకే, అండ్ తెలుగులో రాస్తుంది, ఎందుకంటే అది తెలుగు నేర్చుకుంటుంది. అప్పుడు ఏం రాసి చదవడం కానీ నేర్చుకుంటాను. సో అందుకు తెలుగులో రాస్తున్నాను అనమాట. అది కొంచెం స్లో ఉంది ప్రాసెస్ కానీ, బట్ నేను కూడా ఏంటి ఈ ఫోన్కి దూరం పెట్టచ్చు యాక్చువల్లీ. పాయింట్ అది. అంటే మీరే రాస్తున్నారు అండ్ యూ విల్ ఆల్సో డెఫినెట్లీ కంపోజ్ అ గుడ్ మ్యూజిక్ అబౌట్ ఇట్. మ్యూజిక్ సంబంధం లేదు అది. ఓహో, మ్యూజికల్ డైరీ కాదు, మామూలు డైరీలో ఆ ఫొటోస్ మెమరీస్ ఏం చెప్పాలనుకుంటున్నా. ఒక మెమరీ తనకి, అంటే ఇప్పుడు నేను రాస్తున్నప్పుడు పక్కన ఉంటుంది తను 5 years old. తన పేరు తన శ్రీసిరి. తన ఫింగర్ ప్రింట్ వేస్తా, ఇది రాస్తున్నప్పుడు ఉన్నావు ఇక్కడ తనకు గుర్తుంటది కదా పెద్ద. ఆ మూమెంట్ చాలా బాగుంటుందని. సో అదేదో ట్రై చేస్తున్నా ఒకటి, అదే ఆ మెమరీస్ క్రియేషన్ అంటే అది గుర్తొచ్చింది అనమాట. అది చాలా కొత్తగా ఉంది, ఈ స్టైల్లో ఎవరు ట్రై చేయలేదు. డైరీ రాయడం వరకు ఓకే, ఫింగర్ ప్రింట్ కాన్సెప్ట్ అనేది తను ఉండి తన గురించి ఇప్పుడు మా ఎదురుగా ఒక అంకుల్ ఉంటారు, వాళ్ళ తాతగారు, వీళ్ళతో కూడా లెటర్స్ రాయించి అవన్నీ వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో ఉంటే అది ఆ ఫీల్ వేరు కదా. అది ఇప్పుడు ఎక్కడున్న హ్యాండ్ రైటింగే లేదు. అసలు ఇలాంటి గిఫ్ట్స్ని చెరిష్ చేయడం అనేది కంప్లీట్లీ ఒక జనరేషన్ మర్చిపోయింది. మెటీరియలిస్టిక్ గిఫ్ట్స్తో వావ్ నాన్న నా కోసం ఇది కొన్నాడు అది కొన్నాడు అని చెప్పుకోవడం తప్ప, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉన్నటువంటి ఇలాంటి గిఫ్ట్స్ని ఒక జనరేషన్ మర్చిపోయింది. ఇది కూడా పక్కన పెట్టచ్చు. ఎగ్జాక్ట్లీ, మెయిన్ డ్రాయింగ్ కానీ రైటింగ్ కానీ ఫోన్ ఫస్ట్ అసలు స్క్రీన్ అనేది లేకుండా, ఎందుకంటే నేను సిస్టమ్ ముందు ఉంటే స్క్రీన్, టీవీ ముందుకు వెళ్తే స్క్రీన్, లేకపోతే ఇది స్క్రీన్, మొత్తం గ్యాడ్జెట్స్ వెళ్తుంది కదా. సరే పెన్ను పేపర్తో అసలు ఏం చేయొచ్చని ఆలోచిస్తే థాట్ వచ్చింది అనమాట. మీ అమ్మాయికి డెడికేట్ చేస్తే ఒక మంచి పాట చెప్పండి. మీరు చాలా ఇష్టం మీకు మీ అమ్మాయి అంటే అని అర్థమవుతుంది. శ్రీసిరి, ఇది కూడా కట్ చేసుకొని మీ డైరీలో పెట్టుకోండి. సో దట్ తను పెద్ద అయిన తర్వాత ఈ యూట్యూబ్ని మళ్ళీ విని నాన్న నా కోసం ఇంటర్వ్యూలో చెప్పారు అని అనుకుంటుంది. శ్రీసిరి కోసం పాట అంటే నాకు లిరిక్స్ గుర్తుండవు కానీ ఆ పాటే పాడాలి. అందులోని అంటే ఇంతవరకు ఎవరికి చెప్పింది ఏంటంటే అందులో హీరోయిన్ పేరు సిరి. అవును, అందుకే పెట్టింది దీనికి. ఓయమ్మా, దేవిశ్రీ ప్రసాద్లో శ్రీదీశ. సార్ మీకు నమస్కారం అండి, మీకు నమస్కారం అంతే. రియల్లీ. సో అది అంటే మా వైఫ్ కూడా నచ్చింది, అడిగాను. సో ఇంకా మీ ఇద్దరు ఫిక్స్ అయ్యి ఇంక పెట్టేసాం. అది ఏమన్నా ఉందా అజయ్ గారు, అసలు వేరే లెవెల్ అంతే. మీరు లైఫ్ చాలా రొటీన్గా ఉంది అని అనద్దు మీరు. ఎన్ని ఎన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయో ఇలా లాగే కొద్దీ బోలెడు బయటకు వస్తాయన్నదే నాకు అర్థమవుతుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు యువర్ ఫిల్మోగ్రఫీ, ఇప్పుడు మీరు చేసే ప్రాజెక్ట్స్, ఇప్పుడు 3 రోజెస్ సీజన్ 2 చేస్తున్నారు. ఇంకోటి సంతాన ప్రాప్తి రస్తు అని చెప్పి దాన్ని స్కోరింగ్ చేస్తున్నానండి. చాంద్రీ చౌదరి మూవీ అవుతుంది, అది స్కోరింగ్ అవుతుంది. అండ్ హనీ అని చెప్పి అది షూటింగ్ అయింది, నెక్స్ట్ మంత్ నుంచి స్కోరింగ్ ఉంటుంది. హనీ అని అది కరుణ్ కుమార్ గారిది, అది అల్ట్రా డార్క్. ఇప్పటికి 4-5 గంటలు పడుకుంటున్నారు. రాబోయే కాలంలో అసలు నిద్రకి కంప్లీట్గా దూరం అయ్యి కేవలం టాలీవుడ్ మ్యూజిక్కి అంకితం అవబోతున్న అజయ్ ఆర్సాడ గారు. బాగుందా అండి? థ్యాంక్ యూ సో మచ్. పడుకోరు ఎవరు ఇంకా నన్ను. మంచిదే కదండి, అట్లా ఏం లేదులే కానీ, బట్ యూ షుడ్ బి వెరీ బిజీ అండ్ ప్రాజెక్ట్స్తో ఫుల్ కలకలాడాలన్నది నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్. రాబోతున్న నెక్స్ట్ 5 yearsలో
అజయ్స్ మ్యూజిక్ ఇస్ మోర్ టువర్డ్స్ మెలడీ ఆర్ మోర్ టువర్డ్స్ కమర్షియల్ జానర్ అంటే అలా ఎవరు చెప్పకుండా ఉండాలనే నా థాట్. అంటే అన్ప్రెడిక్టబుల్ లాగా. అన్ప్రెడిక్టబుల్ అన్ని వైపులో ఉండాలని. అంటే నా కంటెంట్ కూడా అలా రావాలి కదా. కరెక్ట్. ఇప్పుడు ఆయి చూసి కామెడీ సినిమాలు వస్తాయి జనరల్లీ, బట్ డార్క్ ఇప్పుడు వికట కవి కూడా వచ్చింది నెక్స్ట్ ఇమీడియట్ రిలీజ్, టోటలీ డిఫరెంట్ జానర్. ఇప్పుడు హనీ నాకు డిఫరెంట్ జానర్ అవుద్ది. అది ఇంతవరకు ఆ సౌండింగే మేము ఇప్పుడు ఆల్రెడీ స్కోర్ స్టార్ట్ చేసేసాం, వేరే సౌండ్ ఉంటుంది టోటలీ. అండ్ కమర్షియల్లీ 3 రోజెస్ విల్ బీ సూపర్ ఫన్, అసలు ఎక్స్ట్రాడినరీ ఫన్ ఉంది అందులో. అందులో కూడా మ్యూజికల్గా ఉంటుంది అది సిరీస్. అంటే ఇప్పుడు సేవ్ ద టైగర్ స్టార్ అంటే అండర్లైంగ్ ఓన్లీ సపోర్టింగ్ ఉంటుంది, బట్ ఇందులో కొంచెం మ్యూజికల్ సిరీస్ ఇది. అండ్ ఇది ఇప్పుడు చేస్తుంది మన సంతాన ప్రాప్తి స్కోర్ చాలా బాగా కుదురుతుంది. అండ్ మా టీం కూడా ఇప్పుడు ఎబెనైజర్ కానీ మా జయరామ్ కానీ అందరూ మంచి టీం కూడా ఉంది. టీం కూడా ఇంపార్టెంట్ కదా ఆబ్వియస్లీ, లేకపోతే మనం చేయలేం. బేసికల్గా మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లోనే అన్ని జానర్స్ కవర్ చేసేసారు. అదే అలా ఉండాలి. ఇది బాగా చేస్తాడని అనకూడదు అనమాట, అన్ని చేయగలడని అనిపించాలి, అదే టార్గెట్. ఇంకోటి ఏంటంటే నేను 2014లో చేసిన జగన్నాటకం సాంగ్స్ వింటే ఐ ఫీల్ వెరీ గుడ్. ఆ రెగ్రెట్ ఫీల్ అప్పట్లో ఏదో చేస్తాం వర్క్ అనేది రాకూడదు అనేది చూసుకుంటారు ప్రతి ప్రాజెక్ట్కి. సో ఏ ప్రాజెక్ట్ చేసినా 100% మీరు చేశారు. అండ్ డౌన్ బ్యాక్ ది లైన్ ఇప్పుడు విన్నా సరే యూ విల్ జస్ట్ ఫీల్ ఫ్రెష్ అబౌట్ ఇట్. వండర్ఫుల్. జస్ట్ ఒక ఫనీ సెగ్మెంట్ లాగా టకటకటగా అడిగేస్తాను. వన్ సాంగ్ యూ కంపోజ్డ్ ఇన్ జస్ట్ 1 night. మీకు 1 night ఏంటి 2 గంటల్లో చేశారని ఈ మధ్య ఎప్పుడు చెప్పారు. టైటిల్ సాంగ్ పాడగలరా? అదే పిల్లలు పిలిచాం, అప్పటికప్పుడు లిరిక్స్ రాసి అప్పటికప్పుడు. అంటే సురేష్ బనశెట్టి వచ్చారు, డైరెక్టర్ ఉన్నారు, అప్పుడే అంతా అలా పిల్లలు బయట వెయిట్ చేస్తున్నారు, లిరిక్స్ రాయడం రికార్డ్ చేయడం అంతా. అనేది రాయలే లిరిక్స్లో, మధ్యలో గ్యాప్ ఫిల్ చేయడానికి వీళ్ళతో పాడించా. ఇది ఆయ్ అని చెప్పి పాడించా. అది సినిమా అంతా, ఎందుకంటే టైటిల్ బాగా హెల్ప్ అయింది. అది గుర్తు చేస్తూ ఉంటుంది చిన్న. అదే నేను ఆయ్ అన్నది మీరే సజెస్ట్ చేశారా? అంటే అది ఫ్లోలో వచ్చింది. అది తనలో లిరిక్ రైటర్ కూడా ఉన్నాడు అని చెప్పకనే చెప్పిన అజయ్ ఎవరు లేనప్పుడు అందులో బిట్ సాంగ్స్ కూడా రాశాను నేను. ఎవరు లేరు, రాత్రి 12 అప్పుడు చేయాలి, ఎవరికి ఫోన్ చేస్తామని చెప్పి నేనే రాసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మనకి ఈ యాంగిల్ కూడా ఉంది అజయ్ గారు. యాంగిల్ వచ్చేస్తుంది, టైం తెచ్చేస్తుంది అది. ఏదైనా ఒక ట్యూన్ని నిద్ర మధ్యలో మీరు అట్లా తట్టడం, లేచి ఇన్స్టెంట్గా కంపోజ్ చేసేయడం లాంటివి ఏమైనా జరిగాయా? నిద్ర మొదలు కాదు కానీ ఫస్ట్లో, అంటే సినిమాలు చేయకముందు మా అమ్మతో బండి మీద వెళ్తుంటే సడన్గా బండి ఆపి రికార్డ్ చేసుకున్నాడు. అమ్మేమో ఇప్పుడు ఫోన్ ఎందుకు, తర్వాత మాట్లాడేది, ఫోన్ కాదు ఆగమ్మా. అది ఏం ట్యూన్ అది తెలీదు. ఆ ట్యూన్స్ అన్నీ ఉంటాయి కానీ అవి ఎప్పుడు వాడవు మళ్ళీ. బట్ అప్పుడు అనిపించింది, మళ్ళీ మర్చిపోయామని ఫీలింగ్ చాలా హాన్ చేస్తుంది అని చెప్పి రికార్డ్ చేసుకుంటాం అన్నమాట. యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సడన్గా ఒక ట్యూన్ వచ్చిందని. సరే, దానికి ఆన్సర్ వచ్చేసింది. వన్ నాన్ మ్యూజిషియన్ పర్సన్ సర్ప్రైజింగ్లీ మీకు ఒక అద్భుతమైన ఐడియా ఇవ్వడం, ఆ ఐడియాని పట్టుకొని మీరు అసలు ఒక మంచి ట్యూన్ కంపోజ్ చేసేయడం జరిగిందా? మ్యూజిక్కి అసలు సంబంధం లేని వ్యక్తి. అదే డైరెక్టర్ అంజీ గారు ఉంటారు, అతను మంచి ఇన్పుట్స్ ఇస్తారు చాలా. అంటే అతను బుక్స్ అవుతారు అనమాట. సో కొన్ని వర్డ్స్ ఇవ్వడం, లేకపోతే అమలాలో రాంబాజ్ నాకు చాలా ఇన్పుట్స్, చాలా ఆల్మోస్ట్ 1 month పట్టింది ఆ షేప్ తీసుకురావడానికి. యాక్చువల్లీ ఒరిజినల్ అది ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళు సాంగ్ షూటింగ్ అని వచ్చారు. సో వాళ్ళతో నేను ఐఫోన్లో రికార్డ్ చేశాను. సాంగ్ పాడింది పెంచల్ దాస్ గారు, బట్ మధ్యలో వాళ్ళ వాయిస్ వస్తుంది. ఈ సెపరేషన్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కండెన్సర్ మైక్లో రికార్డ్ చేస్తే మంచి క్వాలిటీ వస్తుంది కదా, ఆ క్వాలిటీ ఉండకూడదని చెప్పి ఫోన్లో రికార్డ్ చేసాం. ఓకే. సో అది మంచి ఎక్స్పీరియన్స్ ఆ సాంగ్. యాక్చువల్గా మూవీలో కూడా వేరే మూడ్ ఉంటుంది టోటల్. అది అక్కడ నుంచి డ్రైవ్ ఒక్కసారిగా మారిపోద్ది. అంతవరకు ఫన్ 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 అక్కడ ఎండ్ అయిపోద్ది, అక్కడ నుంచి మారిపోద్ది మొత్తం డ్రైవ్ అంతా. అంటే యూ నెవర్ నో ఎప్పుడు ఎవరు ఏ ఇన్పుట్ ఇస్తారో అది మన ఎలా స్ట్రైక్ చేస్తుంది అన్నది వీ కెన్ నెవర్. ఇప్పుడు మీరు ఇందాక ఇచ్చారు కదా అలా. ఇప్పుడు వెళ్తే చూస్తా, ఓకే ఇప్పుడు ఎఫ్ఎం వింటా, ఓకే అందులో ఏమైనా దొరికితే ఏమో వర్డ్స్ అని వింటూ ఉండండి డెఫినెట్లీ. ఎస్పెషల్లీ రేడియో మిర్చి. అవునా నిజమా? పాట వచ్చిందా? సార్ పాపులర్ చేయండి సార్ ఇంకా అలాగా. కానీ నాకు ఈ పాయింట్ కూడా అడగాలనుకుంటున్నా, సగానికి సగం మీ పాటలో లిప్సికా గారే పాడారు కదా, మీకు లిప్సికా మంచి ఫ్రెండ్షిప్ ఎట్లా? వై ఓన్లీ లిప్సికా ఇన్ యువర్ ఆల్బమ్? లిప్సికా అంటే ఫస్ట్ నుంచి ఫీమేల్ సాంగ్, అంటే ఫస్ట్ అసలు ట్రాక్ తనే పాడేస్తుంది.
డైరెక్టర్ విన్ని బాగుంది అనుకుంటే ఇంక తనది ఫైనల్ ఉంటుంది అనమాట. ఈవెన్ నేను చిత్ర గారితో పాట పాడించాను, దాని కూడా ఫస్ట్ వర్షన్ లిప్స్గానే పాడింది. సో లిప్స్గా మణికొండలో ఉంటుంది, దగ్గరలో ఉంటుంది, అండ్ ఫ్రెండ్, అండ్ నా కంపోజిషన్ని తను ఇంకా ఎలివేట్ చేసే, అంటే నాకేం కావాలో తెలుసు ఇంకా బాగా, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 14 yearsగా ఫ్రెండ్స్ మేడం. సో అనురాగ్ కుల్కర్ని కానీ వీఆర్ ట్రావెలింగ్ ఫర్ 10 years, మోర్ దెన్ 10 years. సో వాళ్ళకి తెలుసు నాకేం కావాలి ఏంటని తెలుసు. ఒక మెలడీ ఇస్తే దాన్ని ఇంకెంత ఇంప్రూవైజ్ చేయొచ్చు అనేది ఉంటుంది యాంగిల్. సో డైరెక్టర్కి క్లారిటీ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ కెన్ గివ్ హిస్ బెస్ట్, మ్యూజిక్ డైరెక్టర్కి క్లారిటీ ఉంటే అని అర్థం చేసుకుంటే సింగర్స్ కెన్ పుట్ అవుట్ దర్ బెస్ట్. దానికి ఎగ్జాంపుల్ లిప్సికా అండ్ అనురాగ్ గారు అని అంటారు. అంటే క్లారిటీ టైం రెండు ఏమంటారు దాన్ని లింక్డ్ అన్నది. క్లారిటీ ఉంటే తక్కువ టైంలో అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ. సో బేసికల్గా మీతో మాట్లాడిన ఈ కాన్వర్జేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే మీరు చాలా సెన్సిబుల్ పర్సన్ విత్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫిలాసఫీ ఫాలోడ్ ఇన్ యువర్ లైఫ్. జీవిత సారాంశాన్ని క్షుణ్ణంగా చదివి దాన్ని చెప్పగలిగిన వ్యక్తిగా కనిపిస్తోంది. అంత శ్రద్ధగా వింటున్నారు. ఫస్ట్ టైం ఒకరు నా గురించి అలా మాట్లాడుతుంటే విన్నా, బాగానే ఉంది విన్నది. సో అదేంటి అని తెలుసుకోవడానికి ఎంత చేశాను, క్వశ్చన్ అడిగాను. అంటే ఇంత మీ లైఫ్లో మీరు ఫాలో అయ్యే ఒక జీవిత సూత్రం ఏంటి? అంటే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని ఉంటుంది కదండి, అది రియల్ లైఫ్లో మ్యాక్సిమం అచీవ్ చేయడానికి ట్రై చేస్తే బెటర్ అని. అచీవ్ చేయలేము 100% ఆబ్వియస్లీ అచీవ్ చేయలేము, బట్ మనకున్న లిమిట్లో మనం హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి, హర్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి, అదైతే ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటుంది కానీ, బట్ ఇఫ్ యు ఆర్ జెన్యూన్ యాజ్ ఎ పర్సన్, అంటే బీట్ మానిటరీ వైజ్ ఆర్ ఏ విషయం అయినా సరే, ట్రాన్స్పరెన్సీ అట్లీస్ట్ 99% ఉంటే లైఫ్ 100% ఉండలేం. ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదో సినిమాలో మనకి చెప్పినట్టు. బట్ ఉండడానికి ట్రై చేస్తే లైఫ్ విల్ బీ బెటర్. లేకపోతే మన బ్యాడ్ ఫేజ్లో కూడా విల్ బీ హ్యావింగ్ దట్ కరేజ్ టు ఫేస్ దట్ అనేది నా ఫిలాసఫీ జనరల్లీ. వండర్ఫుల్. సో ట్రాన్స్పరెంట్గా ఉండాలి వితౌట్ ఎనీ ఫిల్టర్స్, Yeah. అండ్ ఆల్వేస్ ఎవర్ హెల్పింగ్. హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి. ఎవర్ హెల్పింగ్ అంటే అప్పుడు ఆ టైంలో మనం హెల్ప్ చేయలేకపోతే ఏం చేయలేం కానీ, బట్ Exactly. స్కోప్ ఉంటే మాత్రం డెఫినెట్లీ హెల్ప్ చేయాలనేది సో నేను మీరు స్ట్రాంగ్. చాలా ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అజయ్ గారు. అంటే ఎలాంటివి? అంటే హెల్ప్ అన్నారు కదా, సో అన్న హెల్ప్ అంటే అదే అంటే భోజనాలు బెడ్డ ఆ టైప్ ఇవి కాదు, అవి చేస్తుంటారు కానీ మోర్ దాన్ దట్ ఏం చేయొచ్చు అనేది ఒకటి ఉంటుంది ఏం స్ట్రాంగ్. చేశారు మీరు ఇప్పటి వరకు? అంటే కుడి చేత చేసిన సాయం ఎడం చేత కూడా తెలియకూడదు అంటారు, బట్ స్టిల్ అలాంటి హెల్ప్ మీరు చేసి నిజంగా ఒక లైఫ్లో ఇంపాక్ట్ వచ్చింది అనుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉందా? అంటే అంత స్పెసిఫిక్గా చెప్పలేమండి. ఎవరో వచ్చారు, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక రెస్టారెంట్ ఏంటిది క్లౌడ్ కిచెన్ ఏదో పెట్టారు అనుకోండి, వాడి గురించి నేను బీవీఎస్ రావు గారికి చెప్పాను, వాళ్ళకి చెప్పారు, వీళ్ళు అంటే నాకు సంబంధం ఉండదు అది, కానీ ఒక వర్డ్ ఆఫ్ మౌత్ అది మాత్రం అంటే అది హెల్ప్ అని అనకూడదు కానీ, బట్ దానివల్ల హెల్ప్ జరగచ్చు, ఆ యాంగిల్ ఒకటి ఉంటుంది అంతే. అంటే అది దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకపోవడం బెటర్, కొంచెం నాకే అదలా ఉంటుంది. బట్ ఐ టోటల్లీ అండర్స్టాండ్ ది సెన్సిటివిటీ ఆఫ్ ది సిచ్యువేషన్, బట్ ఒక జర్నలిస్ట్ అండి మీరు. బట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను అజయ్ గారు మీతో. అంటే మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుందా? కర్మరా బాబు మళ్ళీ ఇంటర్వ్యూనా అన్నట్టు చెప్పారు తెలుసా మీరు. లేదు అంటే మీ గురించి తెలుసుకోవడం, నేను నిన్న మొన్న రీసెర్చ్ చేసినప్పుడు ఐ హ్యాడ్ వన్ వ్యూ ఇన్ మై మైండ్. మీతో మాట్లాడిన తర్వాత ఇట్ వాజ్ లైక్ చాలా చిల్గా, చాలా నేను ఎలా అయితే ఇంటర్వ్యూ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తానో, నేను వచ్చిన ప్రతి గెస్ట్కి ఫస్ట్లో చెప్తాను అనమాట, సార్ సీరియస్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా అట్లా స్ట్రిక్ట్గా సీరియస్గా ఇంటర్వ్యూ వద్దండి, చిల్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం అన్నది. ఆ ఎంజాయ్ నేను చేశాను ఇంటర్వ్యూలో. మిమ్మల్ని ఇబ్బంది పెట్టానో, మీకు ఏంటి నజా అనుకోవచ్చేమో, బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ ది టోటల్ ఇంటర్వ్యూ. సో ఇంకొక 2 మాటలు చెప్పచ్చు కదండి, మరి అలాగా కట్టేయండి. ఓకే ఓకేనా, స్టార్ట్ చేయనా? బాగుంది. నిన్న ఎవరో మా ఫ్రెండ్కి ఇలా వెళ్తున్నాను చెప్తే, అరే నువ్వు అంటే ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటారు, నువ్వు అంత యాక్టివ్ మ్యాచ్ చేయగలవు అని అడిగాడు ఒకటే క్వశ్చన్. సో అది అభిమానం, అది ఎస్, మీ నుంచి ఎక్స్పెక్టేషన్ అది.
సో ఏదో ఒకటి న్యాయం చేశాం కదండి. బాగా. నేను అలాగే ఉంటాను, అది అందరికీ తెలుసు. బట్ ఈక్వల్ గా మీరు అంత స్పేస్ ఇచ్చారు కాబట్టి ఎంజాయ్ చేయగలిగాను. ఇన్ని కామెడీ సినిమాలు చేశాం కదా, సో ఆ కామెడీ ఆబ్వియస్లీ అంటే ఇక్కడ ఉన్నది నరాల్లో అక్కడికి వెళ్తుంటుంది, అక్కడికి వెళ్తే ఇక్కడ ఇంకిపోయింది. వస్తూ ఉంటుంది అనమాట. నైస్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అజయ్ గారు, మోర్ పవర్ టు యూ. ఇంకా మంచి మంచి మ్యూజిక్ మీ నుంచి వినాలని, మళ్ళీ ఇదే మెలడీస్ అండ్ మెమరీస్లో మనం ఇంకా నెక్స్ట్ సెట్ చేసేటప్పుడు ఇంకా బోలెడ్ అన్ని మంచి మంచి మెమరీస్తో కలవాలని ఆశిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.